జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్య నుంచి తిరిగి వచ్చినాక మొట్టమొదటి కార్యక్రమం దినేష్ పటేల్ గారి ప్రమాణ స్వీకారం. అక్కడ అయోధ్య ఎంటర్ అవుతుంటేనే లక్నోలో ఉన్న అక్కడ నుంచి కారులో పొద్దున్నే బయలుదేరి పోతా ఉంటే ఆ దారి పొడవున పండగ వాతావరణం. ఇక నేను ఆపుకోలేక ఇందూరు ప్రజలు అందరూ చూడాలని వీడియోలు కూడా తీసి పెట్టిన. చూసుంటారు అందరు సోషల్ మీడియాలో. అయోధ్య ఏ రకంగా ముస్తాబైంది బాలరాముని యొక్క రాక కోసం. మందిర ప్రాంగణం నుంచి ప్రాంగణంలో ఫోన్లు అలౌ చేస్తారో లేదో అని భయం ఉండే అలౌ చేసిండ్రు. పెద్దలందరూ మాట్లాడుకుంటా రాముల వారు అందరి వారు అని చెప్పడం, ప్రతి ఒక్కళ్ళు రాముడు వారి దర్శనం చేసుకోవడానికి ఫోన్లు అలౌ చేసి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళకు కూడా అదృష్టం కలగాలని ఫోన్లు అలౌ చేసి అక్కడి నుంచి లైవ్ వీడియోలు కూడా పెట్టనిచ్చినందుకు ట్రస్ట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే లక్షల మంది నేను తీసిన వీడియోలు చూసిండ్రు నా సోషల్ మీడియా పేజీలో. అదొక అద్భుతమైన అక్కడికి పోగానే ప్రాంగణంలోకి పోగానే మందిరము రామ మందిరం ఎట్లుంది, ముందు నుంచి సన్నంగా ఉంది, ఇట్లా వెనకాల పోతా ఉంటే వెడల్పోతా ఉంది. పోతుంటే ముందర నుంచి పోతా ఉన్నాము, సైడ్లకు పోయి సైడ్లో కూర్చోబెట్టారు నా అదృష్టానికి. అక్కడి నుంచి ఆ మందిరం చూస్తుంటే అసలు నిజంగా కూడా పెద్దలు మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళు కూడా అన్నారు, ఇది కలియుగంలో ఉన్నామా త్రేతాయుగంలో ఉన్నామా. నిజంగా కూడా చిన్నప్పుడు రామాయణ సీరియల్ చూసినాము, తర్వాత మహాభారత్ సీరియల్ చూసినాము. ఆ సీరియళ్లలో ఉన్నట్టు ప్రపంచం ఆ రకంగా అక్కడ ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మోడీ గారు వస్త్రాలు తీసుకెళ్లడం, అంతకుముందు 11 రోజులు ఆయన దీక్ష, ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ల మీద ఉండి ఇది 30 పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతా ఉంది. కానీ మన జనరేషన్ కి ఎప్పటి నుంచైతే బాబ్రీ ఆ డాంచాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్ కి తెలుస్తా వచ్చింది. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీలు దిగు. 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం. రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది. మీ ప్రెసిడెంట్షిప్ లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ
ఇవాళ తెలిసింది నాకు, నేను ఫోన్ చేస్తే దినేష్ కి ముళ్ళతో ఓడిచినట్టుంటుంది. దినేష్ గారికి చాలా మంది చాలా అడ్డంకులు చెప్పినారు టికెట్కి. సార్ కార్యకర్తల స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయనకే ఇవ్వాల టికెట్ అని పట్టుబట్టిండు. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి, దినేష్కి వచ్చిన ఓట్లు ఆయన కొట్లాడిన పద్ధతి, ఆయనని అధ్యక్షుడిగా నియమించినప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జు నాతో మాట్లాడుకుంటూ చాలా బాగా కొట్లాడిండు. మేము కూడా ఊహించలేదు, ఈయననే కరెక్ట్ మనిషి జిల్లా అధ్యక్షుడికి అని వాళ్ళు నాకు చెప్పడం. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పిందే ఎలక్షన్ ఏమో వాళ్ళు నాకు చెప్తారు. కాబట్టి పూర్తి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఇలా జిల్లా అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. రానున్న కాలంలో ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని నేను దినేష్ పటేల్ గారిని ఆశీర్వదించాల్సిందిగా దేవుని కోరుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరూ ఇక్కడనే ఉన్నారు, పెద్దలందరూ క్షమించాలా, నేను ఎమోషన్లా డైరెక్ట్ మాట్లాడడం, రాముల వారి ఎమోషన్లో డైరెక్ట్ మాట్లాడడం మొదలుపెట్టిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు అందరూ ఇక్కడనే ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే మాట్లాడుకుందాం. రాష్ట్రంలో చేంజ్ అన్నది వచ్చినప్పుడు ఏదైనా పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణ నుంచే మొదలవుతుంది. రాయలసీమ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ అయినప్పుడు కూడా అదే పరిస్థితి. మార్పు భారతీయ జనతా పార్టీ వైపు ఉత్తర తెలంగాణ నుంచి మొదలైంది. ఇవాళ 2019లో ఎంపీగా ఇందూరు పార్లమెంట్లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత లోకల్ బాడీస్ లో మంచి సీట్లు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలో బలపడినట్టు యావత్ రాష్ట్రంలో బలపడి ఉంటే ఇక్కడ సీట్లు ఇంకా మరింత పెరిగేవి. ఇక్కడ మన ఎమ్మెల్యేలని ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాష్ట్రంలో 7 రెండు ఉమ్మడి జిల్లాలకు వెళ్ళినాం. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది. నేను జాయిన్ అయినప్పుడు పల్లి గంగారెడ్డి గారు అధ్యక్షులు, ఆ తర్వాత బసవాపురం లక్ష్మీనరసయ్య గారు అధ్యక్షులు, ఆ తర్వాత ఇప్పుడు దినేష్ పటేల్ గారు అధ్యక్షులు మారినా పదవులు మారినా బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క మనిషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పల్లె గంగారెడ్డి గారు అధ్యక్షులు పోయినాక ఆయన ఇంకో బాధ్యత వచ్చింది. బసవ గారికి ఇవాళ అధ్యక్ష పదవి పోయినాక ఆయన ఇంకో బాధ్యత వస్తుంది. దినేష్ కి కొత్త బాధ్యత వచ్చింది. రాష్ట్ర స్థాయిలో కూడా లక్ష్మణ్ గారికి బాధ్యతలు వచ్చినాయి. అందరినీ ఏ రకంగా పార్టీ బిజీగా పెట్టాలనో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. నాది కూడా ఒక సిద్ధాంతం, సమయం కొనసాగుతూ ఉంటుంది, సమయం ఎవరి కోసం ఆగదు, ఏ నిమిషం ఎవరి కోసం ఆగదు. సమయం అనుకూలంగా పార్టీ పెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు, తీసుకుంటున్న డెసిషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, ఇది నా దృష్టి ఎట్లా ఉంటదంటే
ఒక ఫిజిషియన్ మాదిరిగా సర్జన్ మాదిరిగా నేను ఆలోచన చేయను. పెద్ద సర్జరీకి పోతాము, చాకు ఒక్కడు వాడుతాడు డాక్టర్, చాకు ఎట్లా నడిపించాలో ఫిజిషియన్ చెప్తాడు. సర్జన్లు కోసి పడేయగానే అది ట్రీట్మెంట్ కాదు, జబ్బుని నయం చేసుడు. కాలికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందంటే కోసి పడేయాలంటే కోసేస్తాడు డాక్టర్, సర్జన్ కార్పెంటర్ కూడా వేసేస్తాడు. కానీ ఆ కాలుకి ఏం జబ్బు వచ్చిందో ట్రీట్మెంట్ చేసి దాన్ని ఉపయోగించేటట్టు మనము ఆ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి. సమయానికి పార్టీ పెరగడం కోసం నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇంతకుముందు సేవ చేసిన వాళ్ళని మనము వేరే రకంగా పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండేటట్టు కూడా చేసుకోక తప్పదు. కొందరికి రాజకీయ అవగాహన ఉంటుంది, కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. ఉండని వాళ్ళని పక్కన పెడితే అది రాజకీయ అవగాహన అన్నది. దాన్ని వాళ్ళకి రాజకీయం ఎట్లా చేయాలనో, ఎలక్షన్లు ఎట్లా గెలవాలనో, పార్టీని ఎట్లా పెంచాలనో ఇవన్నీ కూడా మనకు తెలిసినంత వాళ్ళకి చెప్పి వాళ్ళను కూడా ఎలక్షనీరింగ్ కి తయారు చేసేవాడే నిజమైన నాయకుడు. సో ఈ రకంగా పార్టీ పెరుగుదల కోసం కృషి చేస్తూ ఉండాలి. ఇంకా ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా బీజేపీని పెంచుతున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో ఇందూరులో ఇంకా బీజేపీని ఇంకా మరింత బలోపేతం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకున్నది. ఇందూరు ప్రాంతంలో సుదీర్ఘ కాలం నుంచి కావాల్సిన ప్రాజెక్టులు, దేనికోసమైతే రైతులు కొట్లాడినో, దేనికోసమైతే ప్రజలు ఈ పని జరిగితే బాగుంటది అని అనుకున్నారో అటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పాలనతోటి సాధ్యమైంది. ఇవాళ అపోజిషన్ పార్టీలు మస్తు మాట్లాడతారు. వాళ్ళు అధికారంగా ఉన్న రోజు ఎన్నడూ ఏ రైతు యాదికి రాలే, ఏ పసుపు రైతులు యాదికి రాలే, ఏ చెరుకు రైతు యాదికి రాలే. ఇవాళ వరికి దాదాపు డబల్ అయిపోయింది ఎంఎస్పీ. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో 500 రూపాయలు అడిషనల్ బోనస్లు కూడా ఇస్తున్నారు, 3100 కూడా ఇస్తున్నారు. మక్క ధర పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. చెరుకు మీద ఎంఎస్పీ ప్రతి సంవత్సరం పెంచుతున్నది భారతీయ జనతా పార్టీ. యావత్ భారతదేశంలో మూతపడిపోయిన చెరుకు ఫ్యాక్టరీలు అనేకం, 50కి పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించింది భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. పసుపు బోర్డు రాదు అని అనుకుంటున్న సమయంలో రాముణ్ణి మళ్లీ వాపస్ స్థలానికి తీసుకొచ్చిన నాయకుడు ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు అనౌన్స్ చేసి దాన్ని క్రియేట్ చేసుకోండి. రాముణ్ణి అయోధ్యకి వాపస్ తెచ్చిన నాయకుడు ఆయననే. 30 సంవత్సరాల పైనుంచి పసుపు రైతులు దేనికోసమైతే కొట్లాడుతున్నాడో ఆ పసుపు బోర్డుని మనకు ప్రసాదించిన నాయకుడు ఆయన్నే. ఇందూరు పట్టణము, ఇందూరు రూరల్కి వెళ్ళి వస్తాడు దినేష్. 30 సంవత్సరాల పైనుంచి మేము చదువుకున్న సమయం నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంచాయతీ నడుపుతా ఉండే అప్పటి నుంచి. అది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఇనాగరేషన్ చేసుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీలోనే వస్తున్నది. ఇదే కాదు, మీడియా ముఖంగా చెప్తున్నా, దినేష్ గారు మాట్లాడుకుంటూ రానున్న 3 నెలలు మనము యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిందిగా ఆయన మాట్లాడడం జరిగింది. రానున్న 3 నెలలు కాదు, మన ఎలక్షన్ల కోసం మనం పనిచేయం, మనం నిరంతరం పనిచేస్తాం. ఈ భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి చెప్తా ఉన్నా, పసుపు రైతుల కోసం ఆలోచించే
ఏకైక పార్టీ బీజేపీ. వాళ్ళ చరిత్ర తిరగరాయబోయేది కూడా ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తా ఉన్నా, పసుపు ధర 20,000 రూపాయలు దాటిచ్చే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ. నిరంతరంగా కన్సిస్టెంట్ గా 20,000కి పైన పసుపు ధర ఉండే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మేము రాజకీయం చేయము. చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రామిస్ ఏం చేస్తలేం. మేము 50 పైన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించినాక మీ ముందరకు వచ్చి చెప్తున్నాం, మా సహకారం కోరుకోండి, రాష్ట్ర ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిద్దాం, చెరుకు పంటని పునర్వైభవం తీసుకొని వద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి. నిజామాబాద్ ప్రాంతం మొత్తం తెలంగాణలో ఏ ప్రాంతం అయితే మనకైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ రాగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే నెంబర్ 1 ప్రాంతం ఇది ఇందూరుగడ్డ. ఇక్కడ ఎథనాల్ ఫ్యాక్టరీలు వస్తాయి, చెరుకు ఫ్యాక్టరీలు వస్తాయి, మక్కతోటి ఎథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతాము అని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే భారతీయ జనతా పార్టీ స్టేజ్ మీద నుంచి పసుపు ధర 20,000 దాటించడమే కాకుండా ఆ ప్రక్రియలో 200 కోట్లతోటి పసుపు పరిశోధనా కేంద్రం కూడా మనము పెట్టి తీరుతాం. దాని ఇటువంటి కార్యక్రమాల వల్లనే ఇలా ఈ రానున్న కాలంలో 20,000 దాటుతుంది. ఎన్ఆర్ఐ మిత్రులు లక్షల మంది ఉన్నారు, ఏ పార్టీని పట్టించుకోలే. ఇవాళ కమిట్మెంట్ ఇచ్చిన అమిత్ షా గారు ఎన్ఆర్ఐల కోసం ఏ సెల్లు 100 కోట్లు 50 కోట్లు ఇవన్నీ కాదు, ఎన్ఆర్ఐల కోసం నిరంతరం పనిచేసే మంత్రిత్వ శాఖనే భారతీయ జనతా పార్టీ కమిట్ చేసింది. బీడీ కార్మికుల కోసం 500 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందూరు గడ్డ మీద భారతీయ జనతా పార్టీ కట్టి తీరుతుంది. ఇటువంటి అనేక మేజర్ కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ తోటి అయితే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిన్న మెజారిటీ తోటి ప్రభుత్వంలోకి వచ్చింది. వచ్చి దాదాపుగా ఇంకో వారం అయితే 2 నెలలు అవుతుంది. చెప్పిన హామీలు నా లెక్క ప్రకారం ఏది కూడా మొదలు కూడా కాలేదు. బస్సులలో మహిళలు తిరుగుతున్నారు, బస్సులు పెంచలేదు, ఉన్న బస్సులనే తిరుగుతున్నారు. రైతు రుణమాఫీ ఎంత 2 లక్షల వాగ్దానం చేసింది, అది ఇంకా మొదలు కాలేదు. రైతు బంధు పెంచుతామన్నాము అన్నారు, అది ఇంకా మొదలు కాలేదు. ఉన్న రైతు బంధు కూడా ఇవ్వలేదంటున్నారు. గ్యాస్ సిలిండర్ మీద 500. అయితే ఇప్పుడు మేజర్ పంచాయతీ ఏంటంటే కర్ణాటకలో వినబడుతున్నది చిన్న సైజ్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్ట. ఇప్పుడు దానికి జవాబులు చెప్పాలి. పెద్ద సైజ్ ఇస్తున్నారట, చిన్న సైజ్ ఇస్తున్నారట. దాని మీద జవాబు రావాలి. ఇంకేమున్నాయండి హామీలు? కరెంటు బిల్లు మొదలు కాలే, కరెంటు కట్టు మొదలైంది. కరెంటు కట్టు మొదలైనట్టుంది కదా. అది కాంగ్రెస్ పార్టీ పేటెన్షియల్. కరెంటు కట్టు ఉన్నదంటే కన్ను మూసుకొని మనం చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. 4,000 రూపాయలు పెన్షన్ నాకు తెలిసి ఎలక్షన్లు డిక్లేర్ అయినాక 1 నెల ఇస్తాడు. 100 రోజులు నోటిఫికేషన్, 100 రోజులు అడిగితే నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని పైసలు ఉంచిపోయినట కేసీఆర్. ఏది? రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచినట. వేద్దాం అనుకున్నాడు, అప్పుడు ఎలక్షన్ల పంచాయతీల ఆగిపోయినట్టు. ఆ తర్వాత ఎలక్షన్ల ముందు పోలింగ్ కంటే 2-3 రోజుల ముందు వేద్దాం అనుకున్న ఒక కేసీఆర్ ప్లాన్ వేసిండు. అది ఎలక్షన్ కమిషన్ ఆపినట్టున్నది. అంతేనా?
టింగ్ అనిపించలే ఎలక్షన్ 7,000 కోట్లు మిగిలితే ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి 4,000 కోట్లు ఆయన తీసుకుపోయినట్టు పేమెంట్ కోసం, కాంట్రాక్ట్ పేమెంట్ కోసం. రైతులకి రైతు బంధు ఇయ్యలే. ఇంకొక మంత్రి, ఇంకొక దక్షిణ తెలంగాణకి సంబంధించిన ఇంకొక మంత్రి మిగిలిన 2,000 కోట్లు తీసుకుపోయినాడు. అది కూడా కాంట్రాక్ట్ల కోసం 7,000 కోట్లు వీగినాయి. రైతులకి ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధు ఇస్తున్నాడు. ఇక ఈ ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ చేస్తారో దేవుడికే తెలుసు, రాముడే చెప్పాలి. ప్రజల్ని మభ్యపెట్టి ఇయ్యలటి వరకు నరేంద్ర మోడీ వాగ్దానం చేసింది, ఇయ్యలటి వరకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఏదన్నా కాలేదా? మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే, కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో, మన మేనిఫెస్టో పక్కకు పెట్టి రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ. కృష్ణమాదేవి గారు ఫోన్ చేసింది, నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన. అన్న, మా దగ్గర ఒక 30 సంవత్సరాల పైన పంచాయతీ ఉండే, మేము తేల్చేసినాము, మీ 30 సంవత్సరాల పంచాయతీ నువ్వు తేల్చేసినావు అని కృష్ణమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసిన. ఏంది బ్రదర్, ఏ తమ్ముడు, ఏంది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. రాముడు ఆవాలనుకుంటే రాముడు ఎప్పుడైనా వస్తాడండి. విష్ణుమూర్తి అవతారం, ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు వస్తాడు ఆయన.